మీ కాలేజ్ పరువు పోతుంది. అవునా? అవును సార్, వాళ్ళని పట్టించి న్యూస్లో వేస్తే మీ కాలేజీ బెస్ట్ అని, ఇలాంటివి మీ కాలేజీలో జరగవని ప్రజలందరూ నమ్ముతారు. అప్పుడు అందరూ మీ కాలేజీలోనే జాయిన్ అవుతారు. కాబట్టి నా మాట వినండి, ఒక్క నెల రోజులు మీకేం తెలియనట్టు ఊరుకోండి, పని అయిపోద్ది. నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినా నేను దూరణం, ఎందుకంటే నువ్వు మా మంచి కోసం పనిచేస్తున్నావు కదా. చూస్తూ ఉండండి, ఇట్టే పని అయిపోద్ది. ఏంటన్నా తమ్ముడు ఫ్రెండ్స్ ఇంకా వాడు కనబడలేదని చెప్తున్నారు? చిన్న ఎంక్వైరీ అంటే పోలీసులు తీసుకెళ్లారు, వచ్చేస్తారులే. ఏం మాట్లాడుతున్నావు నాన్న? తమ్ముడిని పోలీసులు తీసుకెళ్తే నువ్వేం చేస్తున్నావు? నాతో ఒక మాట చెప్పాలి కదా. అది కాదురా, కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారని మీడియాలో వచ్చింది, పోలీసులు చిన్న ఎంక్వైరీకి తీసుకెళ్లారు, వచ్చేస్తారులే. అయితే వాడెందుకు వాళ్ళతో? వచ్చేస్తారులే, కంగారు పడకు. వాడి మీద చిన్న గీత పడ్డా ఒక్కడ కూడా ప్రాణాలతో ఉండడం. దేవుణ్ణి కోరుకో అన్న, ఆ లిస్టులో నువ్వు ఉండకూడదని. ఉంటేనా